ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇటీవల కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చీరాల టికెట్ ఆశించారు. కానీ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమంచి 2014లో చీరాల నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ అందిస్తారు. నాగేశ్వరరావు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో అయితే ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కింది. అటు నుంచి ఇటు నుంచి అటు ఆ పార్టీ నుంచి ఈ నాయకులు, ఈ పార్టీ నుంచి నాయకులు జంప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ అయితే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అయితే ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి పదవికి అయితే రాజీనామా చేసి చీరాల టికెట్ ఆశించారు. కానీ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఆమంచి 2014లో చీరాల నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి